అధ్యక్ష లూలు అధ్యక్ష ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం భూములు కేటాయించింది. ఆ ఒక్క మాల్ కానీ వచ్చుంటే 25,000 మంది పనిచేసేవారు అధ్యక్ష. చాలా పెద్ద హోటల్ కమ్ మాల్ అది. ఒక మాల్ కన్వెన్షన్ సెంటర్ హోటల్ అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఈరోజు ఒక పెద్ద సమావేశం పెట్టుకోవాలంటే ఆంధ్ర రాష్ట్రంలో కన్వెన్షన్ సెంటర్ లేదు మనకి. హైదరాబాద్లో ఒక HICC ఉంది, హైటెక్స్ ఉంది, కన్వెన్షన్ సెంటర్ లేదు. అందుకే వాళ్ళకి ఇచ్చాం అధ్యక్ష. ఇస్తే గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వేగంగా క్యాన్సిల్ చేశారు. అందరూ లూలో ఏం చెప్పారు, భారతదేశం అన్ని రాష్ట్రాల్లో పెట్టుబడి పెడతాం, కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రం తప్ప అని చెప్పారు అధ్యక్ష. చూడండి పరిస్థితి. ఈరోజు లూలో మీరు మాల్స్ చూడండి అధ్యక్ష, పక్క రాష్ట్రంకి వెళ్ళి దయచేసి అందరూ చూడాలి అధ్యక్ష. దానివల్ల ఎంత నష్టపోయామని అధ్యక్ష. ఇంకోటి, నేను ఆ రోజు ఒక కంపెనీ, అంటే పేరు ఇక్కడ ప్రస్తావిస్తాం కరెక్ట్ కాదు కానీ, నేను ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీ, అనేక కంపెనీలు తీసుకొచ్చాను. ఒక కంపెనీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఎంత బాధాకరం అంటే, గతంలో వైకాపా ఎంపీలుగా ఉన్నవారు పార్లమెంట్ సాక్షిగా ఆ కంపెనీ పైన ఆరోపణలు చేశారు అధ్యక్ష. ఇట్స్ ఫార్చ్యూన్ 500 కంపెనీ. ఆరోపణలు చేస్తే US లో ఫారెన్ కరప్షన్ ప్రాక్టీసెస్ యాక్ట్ FCPA దాదాపు అట్లా FCPA అని అంటారు అధ్యక్ష. వాళ్ళు డబ్బులు ఇచ్చారని చెప్తే అక్కడ ఇన్వెస్టిగేషన్ జరిగి పాప ఆ కంపెనీ లిటరలీ చంద్రబాబు నాయుడు గారు నమ్మొచ్చిన కంపెనీ, వాళ్ళ కంపెనీలు ఇబ్బంది లేదు అక్కడ అధ్యక్ష. ఈరోజు నేను చెప్తాను, వాళ్ళ ఒక కప్ కాఫీ తాగలేదు అధ్యక్ష, ఒక బాటిల్ నీళ్ళు తాగలేదు అధ్యక్ష. నిరుద్యోగ యువకుల కోసం ఉద్యోగాలు కల్పించాల లక్ష్యంతో ఆనాడు మేము దేశాలన్నీ తిరిగి కంపెనీలు తీసుకొస్తే గత 5 సంవత్సరాలు ఫ్రాంక్ ఆ కంపెనీ కూడా వెళ్ళిపోయే పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష అమరావతి నచ్చపోవచ్చు కానీ సింగపూర్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలి కదా అధ్యక్ష, మాట్లాడాలి కదా అధ్యక్ష. వాళ్ళు ఏకపక్షంగా 5 సంవత్సరాలు సపోర్ట్ చేశారు, ఓకే ఇష్టం లేదు, కనీసం మాట్లాడి ఈ కారణం వల్ల మేము క్యాన్సిల్ చేయాలనుకున్నాం చెప్పాలి. ఏకపక్షంగా క్యాన్సిల్ చేశారు అధ్యక్ష. అంటే ఏకపక్ష నిర్ణయాల వల్ల ఇంకా జాకీ సంస్థ మా అనంతపూర్ జిల్లాకి జాకీ తీసుకొస్తే అది కూడా పంపించేశారు అధ్యక్ష. ఇట్లా వేలాది సంస్థలు పంపించేశారు అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష, సంక్షేమ అభివృద్ధి అనేది జోడెద్దుల బండి. అభివృద్ధి చేస్తే ఆర్థికంగా రాష్ట్రం మెరుగుపడుతుంది, ట్యాక్సులు పెరుగుతాయి, తద్వారా మనం సంక్షేమ కార్యక్రమాలు అద్భుతంగా చేయొచ్చు. కానీ గత ప్రభుత్వం ఏం చేసింది, అప్పులు చేసి సంక్షేమం చేసింది అధ్యక్ష. దీనివల్ల అధ్యక్ష మీరు చూస్తే సుమారుగా 10 లక్షల కోట్ల అప్పైంది అధ్యక్ష. ప్రతి నెల ఇప్పుడు మన ప్రభుత్వం 4,500 నుంచి 5,000 కోట్ల రూపాయలు వడ్డీలో కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. గతంలో ఇక్కడున్న సభ్యులు తెలుసు, సకాలంగా జీతాలు వచ్చేది కాదు అధ్యక్ష. 1వ తారీఖున జీతాలు వచ్చేది కాదు. ఈరోజు 1వ తారీఖు జీతాలు ఇచ్చినాక మేము చాలా కష్టపడాల్సి వస్తుంది అధ్యక్ష. అంత తేలిక లేదు ఆర్థిక పరిస్థితి. ఒక పక్కన పెన్షన్ ఇవ్వాలి, ఇచ్చిన హామీలు గ్యాస్ సిలిండర్ కానీ ఇవన్నీ నిలబెట్టుకుంటున్నాం. ఇంకో పక్కన సకాలంగా జీతాలు చెల్లించాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయాలి, ఇవన్నీ చేసే బాధ్యత మనం తీసుకున్నాం అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష విధ్వంసం మనం చూసాం. అమరావతి ఉద్యమం మాట తప్పం మడిమ తిప్పం అన్నవారు ఏకంగా అమరావతి వ్యతిరేకంగా మాట్లాడారు. మళ్ళీ ఆనాడు చెప్పాలి కదా అధ్యక్ష, 2014లో చెప్పాలి కదా, లేదు ఒక రాజధాని కాదు 3 రాజధానులు చెప్తుంటే రైతులు మెంటలీ ఫిక్స్ అయ్యారు. కానీ ఆ రోజు మాట తప్పే అధ్యక్ష. దాదాపు 1631 రోజులు ధర్నా చేశారు రైతులు. ఈ రోజు దాడి గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. కానీ అదే ఫోటోలు లేవు, కానీ ఆ రోజు పోలీస్ ఆఫీసర్ బూటు కాలుతూ మహిళలను తన్నారు అధ్యక్ష. మేము అందరం వెళ్ళాం ధర్నాలో పాల్గొని, ఇక్కడ అందరం వెళ్ళాం అధ్యక్ష. ధర్నాలో మేము పాల్గొన్నాం అధ్యక్ష. మేము కల్లారా మేము చూసాం, చాలా బాధేసింది. మాజీ ముఖ్యమంత్రి గారికి రావాలంటే పరదాలు కట్టుకునే పరిస్థితికి తీసుకొచ్చారు అధ్యక్ష. అధ్యక్ష ఈరోజు హైదరాబాద్ చూస్తే ఎంతోమంది ముఖ్యమంత్రులు మారారు అధ్యక్ష, కానీ ఎవరు హైదరాబాద్ వ్యతిరేకంగా పనిచేయలే. కొంచెం స్పీడ్గా అభివృద్ధి చేయలేకపోయినా హైదరాబాద్ వ్యతిరేకంగా పనిచేయలేదు. కానీ ఇక్కడ ఏం జరిగింది అధ్యక్ష, అమరావతిని సర్వనాశనం చేశారు. అలానే కర్నూలులో బెంచ్ తీసుకొచ్చారా? లేదు. అలానే విశాఖపట్నంలో చెప్పుకునే స్థాయి కంపెనీలు తీసుకొచ్చారా? లేదు. దానివల్ల ఎవరు నష్టపోయారు అధ్యక్ష? నిరుద్యోగ యువకులు పెద్ద ఎత్తున నష్టపోయారు అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష మన రోడ్లు ఈ రోజు అధ్యక్ష గుంటలు పూడ్చేదానికి 1,000 కోట్లు అయిపోతుంది అధ్యక్ష. ఎందుకంటే 5 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, గుంటలు పూడ్చలేదు, కొత్త రోడ్లు వేయలేదు. దానివల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. రోడ్లు పోయి దాని తర్వాత ఏకంగా ప్రతిపక్ష పార్టీల పైన ప్రతిపక్ష నేతల పైన కేసులు అధ్యక్ష. నేను అడుగుతున్నా అధ్యక్ష, ఇంతమంది సభ్యులు ఇప్పుడు వాకౌట్ చేసి వెళ్ళారు వైకాపా సభ్యులు. గత 8 నెలలుగా ఒక్క కేసు పెట్టారు అధ్యక్ష వాళ్ళ పైన. ఈరోజు హౌస్ లోపల దర్జాగా వస్తున్నారే. ఈరోజు ఈ హౌస్కి రావాలంటే మీరు రోడ్డు పైన దయచేసి గమనించండి అధ్యక్ష, గత ప్రభుత్వం కన్నా 80% పోలీసు తగ్గింది అధ్యక్ష. ఈరోజు 80% పోలీసు సభ్యులు తగ్గారు. రోడ్డు పైన పెద్ద బందోబస్తులే, ప్రశాంతంగా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈరోజు తిరుక్కునే పరిస్థితికి మనందరూ వచ్చాం అధ్యక్ష.
అధ్యక్ష నా పైన 23 కేసులు పెట్టారు అధ్యక్ష. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు అధ్యక్ష నా పైన. SC/ST అట్రాసిటీస్ కేసు పెట్టారు నా పైన. ఇక్కడున్న హోంమంత్రి గారి పైన ఏకంగా SC కేసు పెట్టారు అధ్యక్ష. అనిత గారు చేసిన తప్పేంటి? అక్కడ పులివెందల్లో ఏకంగా ఒక దళిత మహిళ పైన అత్యాచారం జరిగింది. ఏం జరిగిందో తెలుసుకునే దానికి వెళ్ళినందుకు ఆమె పైన పెట్టారు. మా MS రాజు గారు పైన కేసు పెట్టారు అధ్యక్ష. ఇద్దరు దళితుల పైన SC/ST కేసు పెట్టారు అధ్యక్ష. ఎంత ఆశ్చర్యం అంటే ఇది. ఇంతేకాకుండా ఏకంగా చంద్రబాబు నాయుడు గారి పైన కూడా కేసు పెట్టి 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారండి. ముందర 3000 కోట్లు అన్నారు, తర్వాత 300 కోట్లు అన్నారు, చివరికి 27 కోట్లు అంట. అది కూడా పార్టీ అకౌంట్లోకి వచ్చిన. నిరూపించమంటే చేయరు. ఇప్పుడు ఎట్లా వాకౌట్ చేశారు, అప్పుడు కూడా చేశారు. అంటే ఎక్కడికి వెళ్ళారు అధ్యక్ష? ఇంతేకాకుండా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారి మాజీ ముఖ్యమంత్రి గారి ఇంటి చుట్టూ 5 సంవత్సరాలు 144 సెక్షన్ నడిచింది అధ్యక్ష. 144 సెక్షన్. ఈ రోజు మీరు గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళి చూడండి, ఈ రోజు వెళ్ళండి, ఎంతమంది పోలీసులు ఉన్నారు మీకు తెలుసు. కంపౌండర్ ఎవరు అంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తి ప్రజల మంత్రి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల్ని కలవాలి. ఇది అవసరం లేదు. ఇంత సిబ్బంది సెక్యూరిటీ ఇష్యూ ఉంది. బాబు గారి గతంలోనే అసాసినేషన్ అటెంప్ట్ జరిగింది, అందరు తెలిసిన విషయం. కానీ బ్యాలెన్స్ చేయాలని పదే ఏం చెప్తున్నారు. 144 సెక్షన్ ఎక్సెప్ట్ ఈ రోజు నేను చెప్తున్నా ఎలక్షన్ ఉందని పోలింగ్ చుట్టూ తప్ప ఎక్కడ 144 సెక్షన్ పెట్టట్లేదు అధ్యక్ష. నేను చెప్తాను, గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి శ్రీశైలంకి వెళ్ళారు అధ్యక్ష. కమ్యూనిస్ట్ సోదరులకి హౌస్ అరెస్ట్ జరిగిందంటే నేను ఖండించాను అధ్యక్ష. నేను లేను ఆ రోజు. అనిత గారికి ఫోన్ చేశాను, ఇదేంటిది అంటే అప్పుడు అనిత గారు సార్ పాత విధానాలు ఇంకా మారట్లేదు సార్, వీళ్ళు నేను చెప్పిన వినట్లేదు. నేను మాట్లాడాను అధ్యక్ష. వీ షుడ్ నో హౌస్ అరెస్ట్. వస్తారా, ధర్నా చేస్తారా, రమ్మని మాట్లాడండి. ఈరోజు ఇది ప్రజల ప్రభుత్వం, మీకు అందుబాటులో ఉన్నాం. నేను ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నా. మీకు ఏం ఇష్యూ ఉన్నా నేను చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి. తెల్లోడు పరిష్కరించాడు, మనం మన సమస్యలు పరిష్కరించుకోవాలి. ఇంతేకాకుండా అధ్యక్ష గత 5 సంవత్సరాలు ఒక్కసారి చూస్తే గన్ పాయింట్తో ఆస్తులు లాగేసుకున్నారు అధ్యక్ష. దాని ఉదాహరణే కాకినాడ పోర్ట్, కాకినాడ సెస్. అడ్డగలుగా గన్ పాయింట్లు పెట్టి ఏకంగా పోర్టులు లాగేసుకున్నారు అధ్యక్ష. అందుకే మొన్న కేసు పడితే పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ పోర్టు తిరిగిచ్చే పరిస్థితి. మీరు చూస్తే తప్పు చేయకపోతే ఇస్తారా? చూడండి ఎక్కడికి వెళ్ళిపోయారు. అంటే ఆస్తులన్నీ కూడా ఇట్లా అన్ని ఆస్తులు అంటే విశాఖపట్నంలో సభ్యులు లేరు, ఉండాలి, వాళ్ళు వినాలి. ఇది విశాఖపట్నంలో ఒక మాజీ రాజ్యసభ ఎంపీ గారు ఉన్నప్పుడు ఆస్తులు ఎట్లా కొట్టేశారు అధ్యక్ష? అందరు తెలుసు అది. అంటే గన్ పాయింట్ పెట్టి ఆస్తులు కొట్టేశారు అధ్యక్ష. అంటే ఒక మాఫియా, ఒక కార్టెల్ నడిచే విధంగా గత ప్రభుత్వం వివరించిన అధ్యక్ష. ఇంకా భూములు వచ్చేగల కౌన్సిల్లో మాట్లాడితే ఏకంగా వాళ్ళ భూమిని 22A పెట్టారు. కౌన్సిల్లో మాట్లాడినందుకు వాళ్ళ భూమిని 22A పెడతారు అధ్యక్ష. సుమారుగా మా దగ్గర ఉన్న నివేదిక మేరకు 1,00,000 ఎకరాలు ఇట్లా దొంగచాటిగా ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు అధ్యక్ష. ఇంకా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎంత తప్పు చెప్తుందో మేలేమో అధ్యక్ష. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉన్న ప్రమాదం ఏంటంటే ఈ రోజు ఇద్దరి మధ్యలో వివాదం ఉందంటే కలెక్టర్ ఒక అబ్జుడికేషన్ ప్రొసీజర్ ఉంటుంది. MRO గారు ఉంటారు, కలెక్టర్ గారు ఉంటారు, JC గారు ఉంటారు, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, దెన్ హైకోర్టుకి వెళ్తాం. ఇంకెళ్ళి హైకోర్టుకి వెళ్ళాల్సి వస్తుంది. కానీ అధ్యక్షులు ఏం చేశారంటే టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఒక ప్రైవేట్ వ్యక్తిని పెట్టి ఇద్దరి మధ్యలో సమస్య ఉంటే ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళండి, అతను చెప్పింది ఫైనల్. కోర్టుకి ఎలాంటి పాత్ర లేదు రిజిస్ట్రేషన్లోని. అంటే ఎంత అన్యాయమో చూడండి. ఇది ఏకపక్షంగా అక్కడ చేశారు అధ్యక్ష. గతంలో ఒక జడ్జి గారు ప్రభుత్వం వ్యతిరేకంగా ఒక డెసిషన్ ఇస్తే, రూలింగ్ ఇస్తే అధ్యక్ష, వాళ్ళ కుటుంబాలని ట్రోల్ చేశారు అధ్యక్ష. అది కూడా జరిగింది. దానిపైన CBI ఎంక్వైరీ ఇప్పటికీ జరుగుతుంది. ఇంక ఇంతే కాకుండా అధ్యక్ష శాసనసభ సాక్షిగా గతంలో కూడా చెప్పారు, నా తల్లిని కూడా అవమానించారు, బాబు గారిని అవమానించారు అధ్యక్ష. ఇదే కౌన్సిల్లో ఇప్పుడు లేరు అధ్యక్ష. ఉంటే నేను ప్రశ్నించి ఉన్నాను, నన్ను కూడా అవమానించారంటే. నేను 3వ బెంచ్లో కూర్చుంటే షరీఫ్ గారు మీ స్థానంలో షరీఫ్ గారు కూర్చుంటే ఆయన అవమానించారు. అంటే నచ్చని ఒక జడ్జిమెంట్ ఇస్తే ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మీరు కూర్చోమంటే నేను కూర్చోవాలి, నుంచోమంటే నేను నుంచాలి, అది మీకున్న అధికారం. మీరు చెప్పింది నాకు నచ్చకపోతే మీ పైన దాడి చేస్తే ఎక్కడ పోతుంది అధ్యక్ష? సమాజం ఎక్కడ పోతుంది? అది జరిగింది. ఎవరో సభ్యులు ఇక్కడ చాలా మంది సభ్యులు ఆ రోజు ఉన్నారు, దాడి జరిగింది. సంధ్యారాణి గారు ఇక్కడనే ఉన్నారు, మేము అందరం కల్లారా చూసాం అధ్యక్ష. ఎవిడెన్స్ అంటున్నారు, నా దగ్గర ఇప్పుడు ఎవిడెన్స్ ఉంది, నా ఫోన్లో ఉంది అధ్యక్ష, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. దాడి చేశారు అధ్యక్ష. ఇవన్నీ మనం మర్చిపోయామా అధ్యక్ష? ఇంతేకాకుండా అధ్యక్ష మనం ఒకసారి చూస్తే ఏకంగా దేవాలయం లాగా భావించే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా పార్టీ ఆఫీస్ అధ్యక్ష. మేమందరం దేవాలయంగా భావిస్తాం. ఎందుకంటే అక్కడ మా అన్నగారి విగ్రహం ఉంటుంది, లోపలికి వెళ్ళినప్పుడు పెద్ద విగ్రహం ఉంటుంది, మరి అన్నగారి దండం పెట్టి మేము లోపలికి వెళ్తాం. మాకు దేవాలయం అధ్యక్ష. దేవాలయం పైన దాడి చేశారు అధ్యక్ష.
గన్నవరం ఆఫీస్ పైన దాడి చేశారు, మర్చిపోయారు గౌరవ సభ్యులు. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కారును కూడా ఆనాడు తగలబెట్టే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష, తగలబెట్టారు అధ్యక్ష. ఇంకా లిక్కర్ గురించి ఎటుకో అన్ని వివరాలు బయటకు వస్తే ఎంక్వైరీ జరుగుతుంది. గౌరవ ఎల్ఓపి గారు కూడా న్యాయబద్ధంగా చేయండి, యాక్షన్ తీసుకోండి, రెడీ అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పనిసరిగా యాక్షన్ త్వరలో ఉంటుందని నేను భావిస్తున్నా. గౌరవ హోంమంత్రి గారు కూడా ఇక్కడ ఉన్నారు. వివరాలన్నీ బయటకు రావాలి. అంటే ఎట్లా కంపెనీలని వాళ్ళు ప్రలోభం పెట్టారు, ఎలా వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు, ఎలా కల్తీ లిక్కర్ సప్లై చేసి లక్షలాది మందిని చంపేశారు అధ్యక్ష. అధ్యక్ష, లివర్ సిరోసిస్ అనేది ఎక్కువ మద్యం సేవించినా, కల్తీ మద్యం సేవించినా వచ్చే ఇష్యూ అధ్యక్ష. అండ్ లివర్ సిరోసిస్ వల్ల గత 5 సంవత్సరాలు ఎక్కువ మంది చనిపోయారు అధ్యక్ష. చాలా చిన్న వయసులో చనిపోయారు అధ్యక్ష. ఆ వివరాలన్నీ బయట పెడతాం అధ్యక్ష, నేను ఎవరు వదిలిపెట్టాను అధ్యక్ష. ఇంకో పక్కన బడుగు బలహీన వర్గాలపైన దాడులు జరిగినాయి. మీరు చూస్తే అధ్యక్ష, అనంతబాబు గారు ఈరోజు రాలే, నేను ప్రశ్నించాలనుకున్నాను అధ్యక్ష. వాళ్ళ డ్రైవర్ని గంజాయి మొత్తుల్లో చితగబాది కొట్టి చంపేసి దళిత డ్రైవర్ని డోర్ డెలివరీ చేస్తారు అధ్యక్ష. వేర్ ఆర్ వి గోయింగ్ అధ్యక్ష? ఇంతేకాదు అధ్యక్ష, ఇంకా డాక్టర్ సుధాకర్ గారు నర్సీపట్నంలో ఏకంగా పీపీఏ కిట్లు అడిగినందుకు అతన్ని పిచ్చోడు చేశారు, మాస్క్ అడిగారు, పిచ్చోడు చేశారు అధ్యక్ష. అధ్యక్ష, ఇంకో పక్కన అమర్నాథ్ గౌడ్ అధ్యక్ష, ఊర్లో వాళ్ళ అక్కని అక్కడున్న కుర్రోలు వేధిస్తున్నారని పెద్దలకి వెళ్ళి కంప్లైంట్ చేసినందుకు అధ్యక్ష, అతని నోట్బుక్ లో ఉన్న కాగితాలు చింపి అతని నోట్లో కుక్కేసి పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు అధ్యక్ష అమర్నాథ్ గౌడ్ని. అన్ని మర్చిపోయారా సభ్యులు? దాడి గురించి ఈరోజు మాడుతున్నారు. నేను నుంచి మాడితేనే దాడి అంటున్నారు. ఇంకేం చెప్పాలి అధ్యక్ష? ఇష్యూకి వెళ్తుంటే దాడి అంటున్నారు అధ్యక్ష. అంటే చూడండి, ఇట్లా అమర్నాథ్ గౌడ్ అని చెప్పేశారు. ఇంకో పక్కన వరప్రసాద్ అనే వ్యక్తి, అతను ఏకంగా ఇసుక గురించి మాట్లాడినందుకు పోలీస్ స్టేషన్ లో గుండు కొట్టారు. ఇంకా పొంగనూరులో వచ్చేసి ఏకంగా ఓం ప్రతాప్ అన్న కుర్రోడు కల్తీ మద్యం గురించి మాట్లాడినందుకు రాత్రి చంపేశారు. ఇంకో పక్కన సొంత బాబాయ్ని ఎలా చంపేశారో మీ అందరూ తెలిసిన విషయం అధ్యక్ష, దాని జోలికి వెళ్ళట్లేదు. ఇంకా నంద్యాల అధ్యక్ష, అబ్దుల్ సలాం ఏం తప్పు చేయలే. అక్కడ వైకాపా నాయకులు అతను దొంగ 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 అని చెప్పి వేధించి ఇంకా సమాజంలో నేను తలెత్తుకుని తిరగలేను, నేను నా కుటుంబ సభ్యులు అందరు కలిసికట్టుగా విషం తాగి చనిపోతున్నాము అని చెప్పి చనిపోయాడు అధ్యక్ష. చనిపోయిన 5-6 రోజుల తర్వాత వీడియో బయటకు వచ్చింది అధ్యక్ష. ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటాం అనేది మహాపాపం. అలాంటిది అబ్దుల్ సలాం చేసుకున్నాడు అంటే ఎంత బాధపడి ఉంటాడు, ఎన్ని వేధింపులు అయి ఉంటాయి అనేది దయచేసి గౌరవ సభ్యులందరూ ఆలోచించాలి అధ్యక్ష. ఎన్నిటి వల్ల ఆంధ్ర రాష్ట్ర పరువు పోయింది అధ్యక్ష. ఎవరు రాలా అసలు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే ప్రజలు భయపడే పరిస్థితి అధ్యక్ష. చాలా మంది ఎన్ఆర్ఐల పైన లుక్అవుట్ నోటీసులు పెట్టారు అధ్యక్ష. ఎన్ఆర్ఐలు ఆంధ్ర రాష్ట్రంలో అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి. ఎప్పుడు వీళ్ళు జైలుకి తీసుకెళ్తారు, మళ్ళీ వేధిస్తారు. ఏకంగా రఘురామ కృష్ణరాజు గారిని ఎట్లా కొట్టారు కూడా ప్రజలందరూ చూసే పరిస్థితి అధ్యక్ష. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. ఇంకో పక్కన మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. సిపిఎస్ రద్దు ఎందుకు చేయలేదు అధ్యక్ష? సంపూర్ణ మద్యపాన నిషేధం ఎందుకు అమలు చేయలేదని నేను సూటిగా గౌరవ సభ్యులను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. ఈరోజు చాలా వింతగా ఉంది అధ్యక్ష. ఇదైతే నేను బాధేస్తుంది నాకు. అటుపక్క అసెంబ్లీకి రారు, కౌన్సిల్కి వచ్చేగల మేము సమాధానం ఇచ్చేయడానికి పారిపోతారు. ఐఎమ్ సారీ టు సే, కానీ ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. మీ ముందల్ని అడిగా ఎల్ఓపి గారిని, మీరు ఉంటారంటే ఉంటారని చెప్పిన వ్యక్తి